అన్నయ్య దగ్గరికి వచ్చేసరికి నిజంగా బ్రదర్ అండ్ నాకు బ్రదర్ అంటే నా తమ్ముళ్ళలాగా ఒక పవన్ కళ్యాణ్ లాగా నాకు గుడ్ ఫీలింగ్ ఉంది. ఇప్పుడు పక్కన చేసే స్టార్స్ లాగా చేస్తుంటే ఎలా అనిపిస్తుంది? వాట్ ఇస్ దట్ కిక్? అసలు హౌ థాంక్ఫుల్ యు ఆర్. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇట్. అంత ఎంజాయ్ చేస్తాను. సినిమా చూస్తేనే తెలుస్తుంది ఆ కెమిస్ట్రీ కానీ బ్రొమాన్స్ కూడా అనొచ్చు మీరు. రొమాన్స్ అసలు మేము ఎంజాయ్ చేస్తూ చేసాం, మామూలుగా ఎంజాయ్ చేస్తూ చేసాం. సిమాన్స్ అంటాం, సినిమా రొమాన్స్. గ్రేట్ ఫీలింగ్ తెలుస్తుంది. అంటే ఇందులో ఈ క్యారెక్టర్ ఒప్పుకున్న తర్వాత కథ అనుకుంటున్నప్పటి నుంచి కూడాను ముందు నాకే తెలుసు క్యారెక్టర్స్ ఎవరెవరు ఏంటి అనుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ బ్రదర్ క్యారెక్టర్ 100% రవితేజనే మనసులో పెట్టుకుని రాసుకున్నాడు. రవితేజ అయితేనే బాగుంటుందని అలా అనుకునేసరికి రవితేజ గెస్టర్స్, రవితేజ అగ్రెసివ్నెస్, రవితేజ ఎనర్జీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చేస్తుంటే మాకు రవితేజ తప్ప ఇంకోళ్ళు ఎవరు కనపడలేదు, ఇంకోళ్ళు ఎవరు అనుకోలేదు. అండ్ రవితేజ ఒప్పుకుంటాడు లేదా అనే దాని మీద ప్రొడ్యూసర్ కొంచెం అటు ఇటువంటి మొత్తం మీద ఏవైతే రవితేజ అకామిడేట్ చేయగలని ఒప్పుకోవటం ఏంటి, మా సినిమా సగం సక్సెస్ అయిపోయింది. సెకండ్ హాఫ్ అద్భుతంగా వచ్చేస్తుంది తెలుసు మాకు. ఫస్ట్ హాఫ్ నేను తీసుకెళ్ళిపోతాను, సెకండ్ హాఫ్ రవితేజ వచ్చేట మాత్రం ఆ ఫ్లాష్ బ్యాక్ వరకు తను నిలబెట్టుకెళ్ళిపోతాడు. నేను మాకేసి గ్యాడ్ వచ్చేసింది. ఆ వచ్చినందుకు తను దాన్ని ఓన్ చేసుకుని ఆ పవర్ తోటి పవర్ఫుల్గా చేయటం, మా ఇద్దరి మధ్య ఉండే ఎనిమిటీ, స్టెప్ బ్రదర్స్ మధ్య ఉండే ఇదే లేదు చెప్పట్లేదు, మింగేశాను. టామ్ అండ్ జెర్రీలో వచ్చిన గొడవల పట్ల అవి ట్రైలర్ కూడా చూపించాలి, చెప్పచ్చు. దాని మీద చెప్పాను అంతే. సో అట్లాగా బ్రదర్స్ మధ్య టామ్ అండ్ జెర్రీలాగా మేము కొట్టుకుంటున్నా సరే అండర్ కరెంట్గా ఉండే నేను చెప్పను. స్ట్రాంగ్ ఎమోషన్. ఆ ఎమోషన్కి కంటి నీళ్లు పెట్టని వాళ్ళు ఉండరు. ఇది నేను చెప్పగలను. ఇక్కడ నుంచి కామెడీలోకి వస్తే జంబలకి జారు మిఠాయ, అది అసలు ఎలా సార్ అసలు లేటెస్ట్ థింగ్ మీరు క్యాచ్ చేసి అక్కడ చెప్పడం. ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్లు అన్నీ కూడా నేను అప్పటికప్పుడు వేసేస్తుంటాను అంతే. ఒకసారి సారీ నాకు మా వాళ్ళు గన్ చూపిస్తారు ఎక్కడో, నాకు సారీ చెప్పాల్సిందే అన్నాను. గన్ చూస్తాడు, ఇప్పుడు ఎవరు అడిగాడు సారీ అక్కర్లేదు. అయినా తెలుగులో నాకు నచ్చిన పదం ఒకటే ఒక పదం, అది సారీ అన్నది ఇంగ్లీష్ పదం అన్న, ఇప్పుడు తెలుగు చేశారు అనేది. అవన్నీ అక్కడక్కడ అనుకున్నవే స్క్రిప్ట్ అని. శ్రీనివాసరావు రెడ్డి కూడా తెలియదు ఏంటి అన్నాడు అన్న, తెలుగు పదం అది ఇంగ్లీష్ పదం కదన్నా అంటాడు. నువ్వు అను చాలు అనేసి ఇట్లాగా అప్పటికప్పుడు అనుకుని చాలా ఉంటాయి. రవితేజది ఒక చోట ఒక వాల్ పోస్టర్ సీన్ ఉంటుంది. ఆ వాల్ పోస్టర్లో ఏదో గొడ్డ ఇచ్చారు రోడ్డు మీద, ఆ గొడ్డతోటి తుడిచే కంటే లేదు అంటూ నేను నా పంచితో తుడిస్తే ఆ అందం వేరు, ఆ ఎఫెక్షన్ వేరు అంటూ పంచితో తుడిచి చేస్తే బాబీ మీరు చేస్తున్నారు అట్లా చాలా బాగుందని తను అంటాం. అన్నాడు కదా అని నా తమ్ముడు అంటంలో తోటి హీరో, నాకు తోటి హీరో చేస్తున్నా సరే నేను అంతా ఇన్వాల్వ్ అయిపోతాను, అంత ఎలివేట్ చేయక్కర్లా. అయినా సరే అని ముద్దు పెట్టేవాడికి ప్రేమ కురిపిస్తుంటే నిజంగా బ్రదర్ అన్న ఫీలింగ్ లేకపోతే రవితేజ మీద నేను అన్నీ చేసేవాడు లేదో నాకు తెలియదు. కానీ అక్కడ చేశానంటే రవి మీద ఉన్న ప్రేమే. అదే అంటున్నాను, రవితేజ కాకపోతే ఇది 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 ఇంతగా ఆకట్టుకోదు ఈ సీన్. అవతల వాళ్ళు యాక్ట్ చేసేవాడు, నేను బాగా